హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ విత్ లిఖిత. నేను ఇవాళ ఉప్మా చేస్తున్నా, కానీ దాంట్లో కొన్ని వెజిటేబుల్స్ యాడ్ చేస్తున్నా ఇంకొంచెం హెల్తీగా అవుతుందని. ఫస్ట్ రవ్వ వేయించడానికి నెయ్యి వేస్తున్నా. నేను నెయ్యిలో వేయించుతా రవ్వ. ఇగో ఇది ఆవు నెయ్యి చూడండి, మేము ఎప్పుడు ఆవు నెయ్యి వాడతాం. నెయ్యి మా పిల్లడికి బాగా ఇష్టం, కానీ ఇంకా బర్రె నెయ్యి తినడానికంటే గేదె నెయ్యి తినడానికంటే ఆవు నెయ్యి తింటే మంచిది అంటారని ఆవు నెయ్యి తెచ్చుకుంటాం ఎప్పుడు కూడా. కాస్ట్ కూడా సేమే ఉంటుంది. ఈ నెయ్యి వేసి కొంచెం వేడి కానీ నెయ్యి ఇప్పుడు దీంట్లో రవ్వ వేసేస్తున్నా. సన్నం రవ్వ ఇది, అంటే దీంట్లో దొడ్డు రవ్వ కూడా ఉంటుంది కదా, అంటే డాక్టర్ రవ్వ ఉంటుంది కదా, ఇది సన్నది సూజీ రవ్వ అంటారు చూడండి అది. ఇది వేసిన తర్వాత చిన్న మంట మీద ఫ్రై చేయాలా. వైట్ కలర్ ఉంది కదా రవ్వ, ఇది బ్రౌనిష్గా వస్తుంది, అప్పటి వరకు ఫ్రై చేయాలా. నెయ్యి కొంచెం ఎక్కువ వేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నెయ్యితోని రవ్వ వేయించితే, అంటే కొంతమంది ఆయిల్తో కూడా వేయించుతారు, కానీ నేను ఫస్ట్లో ఆయిల్తో వేయించుతుండే. ఒకసారి ఎక్కడో తిన్నా, నెయ్యి ఫ్లేవర్ మంచిగా అనిపించింది. అప్పటి నుండి నేను నెయ్యి వేసి వేయించుతున్నా. మళ్ళీ మనం తాలిపేసేటప్పుడే అప్పుడు ఆయిలే, ఇప్పుడు మాత్రమే నెయ్యి. నేను దీంతో 3 గ్లాసు పోసిన. ఇది మంచిగా వేయించాలి. ఒక మినిమం ఈజీగా 10 మినిట్స్ ఈజీగా పడుతుంది. రవ్వ అటు సైడ్ పెట్టేసిన. ఇప్పుడు తాలిపు వేసుకుందాం ఉప్మాకి. దానికోసం ఆయిల్ వేస్తున్నా. నేను ఒక 3-4 స్పూన్ల ఆయిల్ వేస్తున్నా. నేను ఒక చిన్న గ్లాస్తో 3 గ్లాసుల రవ్వ తీసుకున్నా కదా, దాన్ని బట్టి, అంటే మన ఉప్మాని బట్టి మన ఆయిల్ క్వాంటిటీ పెంచవచ్చు తగ్గచ్చు. ఇప్పుడు ఈ ఆయిల్ కాగింది కదా, దీంట్లో కొన్ని ఆవాలు. ఉప్మాలో ఎక్కువ ఆవాలు వద్దు, బాగుండదు. నెక్స్ట్ కొంచెం జీలకర్ర కొంచెం బాగానే వేయచ్చు. తర్వాత మినప్పప్పు కొంచెం ఎక్కువ వేయండి. ఉప్మాలో మినప్పప్పు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. తర్వాత శనగపప్పు ఒకటి వేసేసేయచ్చు, గ్యాప్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ పల్లీలు, ఎక్కువ పల్లీలు తింటే ఎక్కువ వేసుకోండి. నాకు పప్పులు ఎక్కువే ఉండాలి ఉప్మాలో కానీ పులిహోరలో కానీ. మళ్ళీ పసుపు కొంచెం, అంటే కొంచెం ఇంతే, ఒక మంచి కలర్ వస్తుంది. వైట్గా కాకుండా ఒకలాంటి మంచి కలర్ వస్తుంది, కాబట్టి కొంచెం వేయాలి. ఒక్క చుక్కంత, చిటికెడంతా అంటారు కదా, అంత. ఇవి మంచిగా ఫ్రై అవ్వాలా. కాజు కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం. ఇది ఫ్రై అయింది కదా, ఇవి ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు మిరపకాయలు మన ఉప్మాకు సరిపడేటన్నీ వేసుకోండి. తర్వాత ఆలుగడ్డ, క్యారెట్, ఉల్లిగడ్డ అన్నీ ఉన్నాయి దీంట్లో. ఇవన్నీ వేసేస్తున్నాయి. కొంచెం చిన్నగానే కట్ చేసుకున్నాం. తర్వాత పచ్చి బఠానీలు, తర్వాత కరివేపాకు, కొత్తిమీర 2 ఉన్నాయి దీంట్లో. ఇప్పుడు మంచిగా ఫ్రై చేయండి ఇవన్నీ, క్యారెట్ మెత్తగా అయిపోయే వరకు. లేకపోతే మళ్ళీ ఉప్మా ఎక్కువసేపు ఉడకదు కదా, వాటర్ పోయగానే దగ్గరకు వచ్చేస్తుంది. కాబట్టి మళ్ళీ ఈ వెజిటేబుల్స్ ఏం కూడా ఉడకవు. కాబట్టి ఇప్పుడే మొత్తం ఫ్రై అయిపోవాలి. అంటే ఒక 80% ఫ్రై అయితే సరిపోతుంది. ఇవి ఇప్పుడు ఫ్రై అయినాయి కాబట్టి దీంట్లో చిన్నగుంట ఒక టమాటా, పెద్దగుంట 2 టమాటా. పెద్దగుంటే ఒకటి, చిన్నగుంట 2 టమాటాలు వేయండి. టమాటాలు ఎక్కువ వద్దు, కానీ కొంచెం వేస్తే ఏమవుతుందంటే ఒక రకమైన పులుపు యాడ్ అవుతుంది ఉప్మాకి, ఆ టేస్ట్ బాగుంటుంది. అందుకే ఒకటే వేస్తా. ఇది కూడా కొంచెం, అంటే టమాటా స్కిన్ సపరేట్ కావాలా, మంచి గోలాల. ఇప్పుడు ఇవి ఒక 80% ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు సాల్ట్, ఉప్మాకు సరిపడే సాల్ట్ మొత్తం ఇప్పుడే వేసేస్తున్నా. ఇప్పుడు వేసేస్తే వెజిటేబుల్స్కి కూడా పట్టుకుంటుంది. మళ్ళీ మనం వాటర్లో వేసినప్పుడు ఏమవుతుందంటే వెజిటేబుల్స్ ఒక్కటి కూడా అంత సప్పసప్పగా వస్తాయి తింటే. ఇప్పుడు వేస్తే మాత్రం మంచిగా పట్టుకుంటుంది, అందుకని ఇప్పుడే వేసేస్తున్నా. ఇది 1 నిమిషం ఫ్రై కానివ్వండి. నేను తీసుకున్న రవ్వ 3 చిన్న గ్లాసులు, అంటే కొలిస్తే దీంతో 1 గ్లాస్ ఉంది. అందుకే ఇప్పుడు దీంతో 3 వాటర్ పోస్తున్నా. 1:3 వాటర్ పోయాలి. కొంచెం లిక్విడ్ లాగా, అంటే కొంచెం మెత్తగా ఉంటుంది. పొడి కావాలనుకుంటే 1:1.5 పోసినా సరిపోతుంది. ఇప్పుడు దీనికి మాత్రం 3 పోస్తున్నా. 2-3 వాటర్ పోసిన. ఇవి మంచిగా మసలాల వాటర్. ఎందుకంటే కొందరు, అంటే ఎందుకు ఇట్లా చెప్తున్నా అంటే, కొందరు ఉప్మా మెత్తగా తింటారు, కొందరు పొడిగా తింటారు, కొందరు గట్టిగా తింటారు. ఉప్మాలో ఎన్నో రకాలు తింటారు. కాబట్టి మేము తినేదేమో కొంచెం పలసగా, అంటే కొంచెం మెత్తగా. కాబట్టి నేను 1:3 వాటర్ పోసిన.
చూడండి ఇప్పుడు నీళ్ళు మసులుతున్నాయి కదా, ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న రవ్వ చూడండి, రవ్వ ఏ కలర్ వచ్చేదాకా వేయించిందో ఇది మెల్లగా వేసేయండి, లేకపోతే ఇట్లా పైన పొంగినట్టు అవుతుంది. ఇది వేసేసి మంచిగా కలపాలి. మంట సన్నమ్మి పెట్టుకోవాలి, లేకపోతే మొత్తం చెయ్యి ఇట్లా వేడిగా అయి కాలుతుంది. అంటే ఇది నిండుగా అయింది కాబట్టి కొంచెం పెద్ద గిన్నె పెట్టుకుంటే అయినా కాలుతుంది, కొంచెం పెద్ద గిన్నె పెట్టుకుంటే ఛాన్స్ తక్కువ ఉంటుంది అంతే. ఇట్లా కలుపుతూనే అంటే మధ్యలో మధ్యలో కలపాలా, లేకపోతే గడ్డలు కట్టిపోతుంది. కొంచెం మూత పెట్టుకొని కూడా ఉడికేయచ్చు, ఒక్క నిమిషంలో అయిపోతుంది ఇది. ఒక్క నిమిషం మూత పెట్టిన కదా, ఒక్కసారి తీసి కలుపుతా అయిపోయింది. ఇక మూత పెట్టకుంటే ఏమవుతుంది కొంచెం ఇట్లా వేడికి మూత పెడితే వేడికి మంచిగా ఉడుకుతుంది. అందుకే ఒకటే నిమిషం మూత పెట్టిన అయిపోయింది. చూడండి మా ఉప్మా ఎంత బాగుంది కదా, టేస్టీగా సూపర్ ఉంటుంది. తింటే కలర్ఫుల్గా ఉంది, ప్లస్ టేస్టీగా కూడా ఉంటుంది. ఓకేనా, బాయ్ అండి.